నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేద ప్రజల సంతోషం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నెడదోల్ నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి గ్రామంలో ఇంటింటికి గడప గడపకు వెళ్లి మంత్రి కందుల దుర్గేష్ వృద్ధులు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్వయంగా సామాజిక భద్రతా పెన్షన్ను అందించడం జరిగింది. ఒక్కొక్కరిని ఆత్మీయంగా పలకరించి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సకాలంలో పెన్షన్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా లబ్ధిదారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించడం జరిగింది. నెడదోల్ నియోజకవర్గ ప్రజలు, కూటమి నేతలకు, కార్యకర్తలకు మంత్రి దుర్గేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరంలో అందరి జీవితాల్లో సంతోషం నిండాలని, సంక్రాంతికి ప్రతి ఒక్కరూ జీవితంలో కాంతి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ను 3,000 నుండి 4,000 రూపాయలకు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ను 3,000 నుండి 6,000కు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 పెన్షన్ను ఇస్తోందని తెలిపారు. 1వ తేదీ ఆదివారం సెలవు దినమైతే అంతకు ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. ప్రస్తుతం జనవరి 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ముందు రోజే పంపిణీ చేయాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. ప్రజల ఆలోచనలు తెలిసిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తుండడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తెల్లవారుజామునే తమకు పెన్షన్ అందించడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు పలువురు తనతో అన్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని మంత్రి దుర్గేష్ ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం విషయంలో వెనకడుగు వేయలేదంటూ వివరించారు. ధాన్యం విషయంలో సైతం 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామన్నారు. మహిళలను సంతోషపరిచేలా దీపం పథకం ప్రతి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నారని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. అంతకుముందు పసలపూడి గ్రామానికి వెళ్తూ మార్గ మధ్యలో వేలువెన్ని గ్రామంలో మంత్రి దుర్గేష్ గ్రామ పెద్దలను ఆత్మీయంగా కలిసి పలకరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎం సందీప్, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఏ కనకదుర్గ, ఎంపీడీఓ వివి రామారావు, కూటమి నేతలు బూరుగుపల్లి శ్రీనివాసరావు, బులుసు వెంకటరత్నం, సింహాద్రి రామకృష్ణ, కె సోమేశ్వరరావు, గోనా ధనరాజ్, వీరమళ్ళ బాలాజీ, పెనుమత్స్య ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. 3వ తారీఖు ఇచ్చేది 2వ తారీఖు ఇచ్చే పరిస్థితి కాకుండా ముందు రోజు ఇచ్చేసి వాళ్ళని ఆనందంగా ఉంచాలనేటువంటి మాటని మన ప్రభుత్వం చేపడతా ఉంది. అదేవిధంగా రైతుల విషయంలో కానీ వాళ్ళు అమ్మినటువంటి ధాన్యానికి వెంటనే 24 గంటల లోపలనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ వేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, మహిళల మొహాల్లో వెలుగు చూడాలనేటువంటి ఆలోచనతో దీపం 2 పథకం క్రింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, రేపు ఉగాది నుంచి ఇంచుమించుగా ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి. ఇలా చూసుకుంటూ వెళితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి పేద ప్రజల కోసం కృషి చేయాలనేటువంటి మాటతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని, 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి వీలుగా మాకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనంతపురం పోలీసులు అనుచిత ప్రవర్తనతో పోలీస్ స్టేషన్లోనే సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ది రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవ్వల వీరేంద్రనాథ్ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవ్వల వీరేంద్రనాథ్ ఆధ్వర్యంలో అనంతపురం లాయర్ శేషాద్రి సంఘీభావంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత బార్ అసోసియేషన్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా న్యాయవాదులు బయలుదేరడం జరిగింది. గోకవరం బస్టాండ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మేరకు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం కూడా సమర్పించారు. అనంతరం పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగానే ఒత్తిడికి లోనై సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతి చెందారని పేర్కొన్నారు. పోలీసు అధికారులు చట్టంలోని విధి విధానాలను దుర్వినియోగం చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. సివిల్ వివాదం పరిష్కరించే ఉద్దేశంతో దురుసుగా పోలీసులు ప్రవర్తించడంతో న్యాయవాది మృతి చెందాడని తెలిపారు. పోలీసు అధికారులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుని వారిని విధుల నుంచి తొలగించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రమేష్, ఉపాధ్యక్షులు ఎన్ స్వర్ణపాప, ట్రెజరర్ కర్రా హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ ధర్నాల్ కోట వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కాస శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు బిఎల్ఎన్ ప్రసాద్,
కృష్ణ కపూర్, డివి త్రినాథ్, కె ఆనంద్, నర్సింగ్ శ్రీనివాస్, డి సుజాత, అమలు తదితరులు పాల్గొన్నారు. మ్యాండేటరీ గైడ్ లైన్స్ ఇచ్చింది. డీజీపీలు ఆల్ స్టేట్ డీజీపీలకి చెప్పింది అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండాలని. ఒక్క సీసీ కెమెరా ఎవరొక్కరు కూడా మెయింటైన్ చేయట్లేదు. ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా చట్టాన్ని గౌరవించవలసిన స్థితిలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆ సుప్రీంకోర్టు వారి తీర్పుని పరిగణలో తీసుకోవట్లేదు. ఇవాళ నిజంగా సీసీ కెమెరాలు అనంతపూర్ 3 టౌన్లో ఉండుంటే ఆ సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తే ఆ సీఏ ఆ సీనియర్ న్యాయవాది పట్ల ఎలా ప్రవర్తించాడన్నది బయటకు వస్తుంది. ఏదేమైనా సరే ఆ మృతుడు యొక్క కుటుంబానికి న్యాయం జరగాలంటే చట్టపరంగా సీఏ మీద సిబ్బంది మీద చర్య తీసుకోవాలి. కాబట్టి దానికి మద్దతుగా స్టేట్ వైడ్ అడ్వకేట్స్ అంతా కూడా స్పందిస్తున్నారు. మేము ఈ విషయం గురించి అంతా కూడా మేము డిస్కస్ చేసుకుని ఆ వాస్తవం గ్రహించి ఈరోజు విధులను బహిష్కరిస్తూ మేము ఈ నిరసన చేస్తూ కలెక్టర్కి మా 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ నాయకులు ధర్నాలు చేయడానికి సిగ్గు లేదా అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని కార్యాలయంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ఇంటి ముందు వారంతా ధర్నాలు చేయాలని సూచించారు. ఛార్జీలు పెంచిన వారే ధర్నాలు చేస్తుంటే ప్రజలు ఉమ్మేస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి సిటీలో క్యాడరే లేని వైసీపీ నాయకుడు ధర్నా చేస్తే పక్కన కార్యకర్తలు లేరని ఎద్దేవా చేశారు. సిటీ నియోజకవర్గంలో 42 వార్డులుంటే 30 మంది కూడా ధర్నాకు రాలేదని తెలిపారు. ప్రజాక్షేత్రంలో ధర్నాలు చేసే నైతిక అర్హత వైసీపీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ధర్నాల నాటకం ఆపాలంటూ హుకుం జారీ చేశారు. 6 నెలల మా పాలన బాగుందని గర్వంగా చెబుతున్నాం. ఆరోగ్యకర ప్రశాంత రాజమండ్రికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. ఈ 6 నెలల్లో నగరంలో పారిశుధ్యం మెరుగు కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, దీనికి సంబంధించి నగరపాలక సంస్థకు చైన్ మేకర్ కాంక్లూవ్ పురస్కారం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. కమిషనర్ పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలిపారు. నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామని, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం చేపట్టామని, మహిళా రక్షకులు మహిళల కళాశాలల వద్ద ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. సారాపై ఉక్కుపాదం మోపాం. గతంలో వైసీపీ వారు ఇష్టారాజ్యంగా సారా వ్యాపారం చేశారంటూ ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక వల్ల అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా చేసుకోవాలని యువతకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కొడిపూడి సత్యబాబు, కాస నవీన్ కుమార్, వై శ్రీను, మజ్జిరాంబాబు, రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగి రాధా, నక్కాస్ చిట్టిబాబు, కిలపర్తి శ్రీనివాస్, కడల రామకృష్ణ, కంటిపూడి శ్రీనివాస్, యనమల రంగబాబు, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, బుడ్డిగి రవి, దాసెం ప్రసాద్, పిల్లి శ్యామ్, భాషా లిమ్రా, వీర రాము తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదు రాష్ట్రం. ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చేస్తున్నప్పుడు వీళ్ళు చేసిన అప్పులు భారాలు కూడా మోసేసి నెట్టేసి మీరే చేసేసారంటే జనాలైనా పిచ్చోళ్ళ? జనాలకి అన్నీ తెలుసు. మీరు చేసిన దారుణాలు తెలుసు. మీ వల్ల ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిందన్న విషయం కూడా తెలుసు. చెయ్యాలంటే వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నాను, ధర్నా ఈరోజు రాష్ట్రంలో ఏ అంశం తీసుకున్నా రైతులు కలుగుతున్న నష్టం కానీ, విద్యుత్ రంగం పైన కానీ, రోడ్ల పైన కానీ ఏం చెయ్యాలని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర చేయాలి వైసీపీ వాళ్ళు. వీళ్ళు ప్రజాక్షేత్రంలో వచ్చి ధర్నా చేసే నైతిక విలువ లేదు వీళ్ళకి. చేసిన వాళ్ళు కాస్త గౌరవపదంగా అంటే వాళ్ళకి కూడా భావన వచ్చేసింది. ఓ 25-20 మందితో చాలే, ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఎందుకు రోడ్డు మీదకి ఎగేసుకొచ్చి ధర్నాలు చేయడం, మనకు ఆ పాత్ర కూడా లేదుగా ప్రతిపక్ష పాత్రని వారికి. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం STU 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను 10వ తరగతి స్టడీ మెటీరియల్ను రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో STU తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డానియల్ బాబు, STU రాజమండ్రి శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి DSS మూర్తి, రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు, సహాధ్యక్షులు సీతారాం, ఆర్థిక కార్యదర్శి SM సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. STU నాయకులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభినందించారు. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున అధికారంలోకి వచ్చిందో ఆర్థికపరమైన సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఉన్నా కూడా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం 2 కళ్ళుగా తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అనేకమైన సంస్కరణలు
ఈరోజు విద్య మరియు ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు అన్నీ కూడా తీసుకొస్తూ ఓ పక్కన ఉపాధ్యాయులు పిల్లలకి బోధన అన్నది చాలా ఫ్రీ మైండ్ తోటి చేసే విధంగా, అలాగే పిల్లలు కూడా విద్యని చాలా త్వరగా గ్రాస్ప్ చేసే విధంగా కూడా అన్ని విధాలుగా ఒక సంస్కరణలు తీసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం విద్యాపరంగా అన్ని విధాలుగా కూడా అడుగులు ముందుకు వేస్తుందని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే విధంగా ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన ఉంటుందని అనంతరం ఎస్టీయూ నాయకులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి వద్దకు వచ్చారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అర్బన్ యూనిట్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను 10వ తరగతి స్టడీ మెటీరియల్ను రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డానియల్ బాబు, ఎస్టీయూ రాజమహేంద్రవరం అర్బన్ యూనిట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి మాట్లాడారు. స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాజమండ్రి జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ టౌన్ హాల్లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారుల అభినందన సభ డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చదువుతో పాటు క్రీడలను కూడా నేటి విద్యార్థులు సమాంతరంగా అభ్యసించాలని, రాజమండ్రికి క్రీడల్లో ఎంతో ఖ్యాతి ఉందని టౌన్ హాల్ ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు అన్నారు. ఇక్కడ అనేక రకాలైన క్రీడలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తారని ఆయన వివరించారు. టౌన్ హాల్ పూర్వం నుండి టేబుల్ టెన్నిస్కు ప్రసిద్ధి చెందిందని, ఇక్కడి నుండి అనేక మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారయ్యారని పేర్కొన్నారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటికీ కూడా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం, స్టేట్ ఛాంపియన్షిప్ సాధించడం గర్వించదగ్గ విషయమని మద్దూరి శివసుబ్బారావు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లా స్టేట్ ఛాంపియన్షిప్ పోటీల్లో స్టేట్ ఛాంపియన్లుగా గెలిచిన రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీ క్రీడాకారులైన జి శ్రీపావని, ఎస్ మోహిత్, జాతీయ పోటీలకు ఎంపికైన వై వైష్ణవి సూర్య, ఎస్ లోహిత్ సౌర్య, బి సాయి జోషిత్, నమన్ జైన్, ఎల్ సాకేతులకు డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ తరపున అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్య అతిథిగా టౌన్ హాల్ ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు ఇచ్చేశారు. అంతేకాకుండా క్రీడాకారులందరికీ నగదు ప్రోత్సాహకాలిచ్చి అభినందించారు. అనంతరం కోచ్ వీటీవీ సుబ్బారావును క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు సముచితంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జగన్నాథం వెంకటరెడ్డి, రెడ్డిరాజు, ఆకుల విజయ్ కుమార్, తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు జేవీవి అప్పారెడ్డి, కె సత్యనారాయణ, పత్రి సారంగధరావు, పివివి సత్యనారాయణరావు, సిహెచ్ సూర్యనారాయణ, జి సురేష్ కుమార్, ఎన్ఎస్ ఫాల్గున్, లాలశెట్టి అశోక్ కుమార్, ఎస్ సూర్యప్రకాష్, చరణ్ కార్తీక్, బి తనుష్, కె వీరబాబు, చంటి, ఎండమూరు సుజాత, రాజలక్ష్మి, ఫల్గున్, ఎస్ సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి, అనురాధ, నూనె సునీత, అనేక మంది క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొని విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఫేమ్ మోటే కాదు, ఈవెన్ డబ్బు కూడా సంపాదించుకొని స్వతంత్రంగా గౌరవప్రదంగా బతకడానికి కూడా ఈ రోజుల్లో అవకాశాలు. పూర్వంలో రంజీ ఆడిన వాళ్ళు, టెస్ట్ ఆడిన వాళ్ళు అలా అకేషనల్గా పేపర్లో చూస్తూ ఉంటాం, కూలి పని చేసుకుంటున్నారు, ఆ పని చేసుకుంటున్నారు. ఇది 50 సంవత్సరాల క్రితం చరిత్రలో జరిగింది. ఈ రోజున పరిస్థితులు అది కాదు. ఇది తల్లిదండ్రులు ధైర్యంగా చిల్డ్రన్ని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్గా కన్వర్ట్ ట్రైనింగ్ ఇచ్చి చేయించిన అవకాశం ఉంది, చెయ్యొచ్చు. ఏదో బీఎస్సీలో, బీటెక్లో, ఎంటెక్లో చదవాలని లేదు. స్పోర్ట్స్ యాక్టివిటీలో మీరు కష్టపడి, మీరు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కష్టపడి మీరు పని ఇచ్చే నేర్చుకుని బయటకు వస్తే మీ జీవితం సుఖంగా ఉంటుంది. అటువంటి అవకాశం కలగాలి. అది అవకాశం మీరు కలుగు చేయడానికి కానీ ఏర్పాట్లు మేము చేయిస్తే తప్పకుండా చేస్తాం. కమ్యూనల్ కంపెనీ కాదు, ఇండివిజువల్గా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆలోచిస్తాం. అలాగే పీపు, అలాగే ఎంటర్టైన్మెంట్ అందరూ కావలసిన విధంగా ఈ టేబుల్ టెన్నిస్కి
ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడుపుతున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ఇలాగా అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్మెంట్ కూడా మరి ఇదంతా కూడా మీ కుటుంబంగా కాదు రాజమండ్రి గర్వించేలాగా ఈవేళ ఈ మంచి పేరు తెచ్చారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పెద్దలందరూ తరఫున ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. అండర్ 15 గర్ల్స్ అండ్ బాయ్స్ మెన్ బ్రాంజ్ మెడల్స్ టీము కొట్టడమే కాకుండా అండర్ 11 బాయ్స్ ఈవెంట్ నుంచి మోహిత్ శ్రీ కపీష్ బుట్టో గారి మనోడు సీనియర్ టీటీ ప్లేయర్ బుట్టో గారి మనోడు శ్రీలక్ష్మి సన్న ఆడు అండర్ 11 టోర్నమెంట్లో ఛాంపియన్గా నిలిచాడు. ఛాంపియన్ అంటే స్టేట్ నెంబర్ 1, ఇంకా అతనే నెంబర్ 1. తర్వాత ఈ జనరేషన్లో ఈ అకాడమీ దినదినాభివృద్ధి చెందుతుంటే దాని వ్యక్తిగత కారణం ఆ ఎదురుకొండ జేవీ రంగప్పారెడ్డి గారు నా సోదర భీము వీళ్ళు రూపాయలే ఖర్చు పెట్టి వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి అకాడమీని ఎప్పటికప్పుడు శుద్ధిపరుస్తూ దాన్ని క్లీన్ చేస్తూ ఏ సౌకర్యాలు ఇస్తూ దాన్ని నిర్ధారణ చెందు ఆల్ ఇండియా లెవెల్లో బ్రాంజ్ మెడల్ సాధించిన టీంలో ఆ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అదేవిధంగా అదే జైన్ యూనివర్సిటీలో ఈ సంవత్సరం కూడా వైష్ణవి సూర్య కూడా జాయిన్ అయింది. ఈసారి గత సంవత్సరం ఒక ప్లేయర్ అయితే ఈసారి ఇద్దరు క్రీడాకారులు కలిపి బ్రాంజ్ని సిల్వర్ లెవెల్కు గోల్డ్ లెవెల్కు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇక్కడ ఇప్పటికప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అదే రకంగా ప్లేయర్స్ అందరూ కూడా ఇంకా మంచి స్థాయిలో నెక్స్ట్ జనరేషన్ అనుకుంటూ వచ్చే క్రీడాకారులు అంతా కూడా బాగా ఆడాలని ఆశిస్తూ నూతన సంవత్సర వేడుకలకు పూల బొకేలు కడియం మండలం నుంచి మరింత అందంగా ముస్తాబై కడియం నుంచి రాష్ట్ర నలుమూలలకు వెళుతున్నాయి. నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడంలో పూల బొకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పలు రకాల పువ్వులతో ఈ బొకేలు తయారు చేస్తున్నారు. అయితే పూలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో తయారయ్యేటువంటి ఈ బొకేలు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలకు సరఫరా అవుతున్నాయి. బుధవారం జరిగే నూతన సంవత్సర వేడుకలకు అవసరమైనటువంటి బొకేలను సోమవారం నుంచి పెద్ద ఎత్తున తయారీ మొదలుపెట్టారు. కడియపులంక కేంద్రంగా తయారయ్యే ఈ బొకేలకు ఎక్కడలేని డిమాండ్ ఉంటుంది. కడియపులంకతో పాటు బొరిలంక, కడియం, కడియపు సావరం తదితర గ్రామాల్లో తయారీ చేపడుతున్నారు. కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేసి రాష్ట్రం నలుమూలలకు బస్సులు, రైళ్ల ద్వారా సరఫరా చేస్తారు. ఈ బొకేలను ఆర్డర్లపై తయారు చేస్తున్నారు. వందలాది మంది ఇప్పుడు ఈ బొకేల తయారీలో నిమగ్నమై ఉన్నారు. 100 రూపాయల బొకే నుంచి ఆర్డర్పై 10,000 రూపాయల విలువైన బొకేలను ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. బెంగళూరు, ఊటీ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పూలను దిగుమతి చేసుకుని బొకేలు తయారు చేపడతారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు ఇక్కడే పెద్ద ఎత్తున బొకేలు తయారు చేసి రిటైల్గా అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. ఈ బొకేల తయారీలో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న జర్బరా, ఆర్కిడ్, స్నోన్బాల్, గ్లాడ్, తర్నిషన్, రిషాంత్, డచ్ రోజెస్ ఖరీదైన పూలను వినియోగిస్తూ ఉంటారు. ఇది 150 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా ఉంటుందండి బుక్కి. అంటే కస్టమర్ వాల్యూని బట్టి ఆయన ఎవరికి ఎలా ఇవ్వాలనుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. కస్టమర్ 1000 రూపాయలు చేయమంటే 1000 రూపాయలు చేస్తాం, 100 రూపాయలు చేయమంటే 100 రూపాయలు చేస్తాం. ఆయన ఇష్టమండి. ఇవన్నీ కూడా మొదలైన వాటితో బుక్లు తయారు చేయడం జరుగుతుందండి. ఆర్డర్ అయితే మొత్తం మన రాష్ట్ర నలుమూల నుంచి కూడా అండి, నరసరావుపేట, జంగారెడ్డిగూడెం, ఇలాగా విజయవాడ యువతల నుంచి అండి, ఏలూరు, తాడేపల్లిగూడు, ఇలా చాలా చోట్ల వైజాగ్ నుంచి అండి, ఇలాగ అనకాపల్లి, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మాకు ఆర్డర్స్ రావడం జరుగుతుందండి. రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్లో పండుగ ఆఫర్ల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాదు భలే బహుమతులు పలువురిని సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుభమస్తు షాపింగ్ మాల్లో భలే పండుగలు, భలే బహుమతులు కస్టమర్లు కొనుగోలు చేసే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ను పొంది దాని ద్వారా 40 రోజులు 40 ఎలక్ట్రికల్ స్కూటర్లు, క్రిస్మస్కి ఒక కారు,
సంక్రాంతికి ఒక కారు గెలుచుకునే అవకాశం శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తోంది. ఈ పండుగల వేళ డిసెంబర్ 31వ తేదీ వరకు తీసినటువంటి లక్కీ డ్రాలో రాజమండ్రి ఖాతాదారులకు 3 ఎలక్ట్రికల్ స్కూటర్లు గెలుచుకున్నారు. 5వ డ్రాలో దుర్గారావు, 12వ డ్రాలో మధు, 20వ డ్రాలో సత్యనారాయణ గెలుపొందడం జరిగింది. ఈ ముగ్గురు విజేతలకు సోమవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ మురళీ చేతుల మీదుగా ఎలక్ట్రికల్ స్కూటర్లు అందించడం జరిగింది. క్రిస్మస్కు సంబంధించి ఒక కారు, సంక్రాంతికి సంబంధించి 16వ తారీఖున ఒక కారు కూడా డ్రాలో బహుమతులుగా ఇవ్వడానికి మరి యాజమాన్యం వారు సంకల్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించిన అందరూ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ వారి యొక్క కస్టమర్లుగా వీళ్ళందరూ కూడా విజేతలైనందుకు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని, అలాగే శుభమస్తు షాపింగ్ మాల్కి వారు పర్మనెంట్ కస్టమర్లుగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ వారందరికీ కూడా నా బెస్ట్ విషెస్, హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. రాజమండ్రి ఎస్కేవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకోవాలని, భావి భారత శాస్త్రజ్ఞులుగా ఎదగాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులను కోరారు. స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వోన్నత పాఠశాలలో మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నిన్నే మన రాష్ట్రానికి చెందిన శ్రీహరికోట శాస్త్రవేత్తలు PSLV-C 60 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారని, ఈ ప్రయోగంతో మన దేశ కీర్తి ప్రతిష్టలు మరో మైలురాయిని దాటాయని తెలిపారు. విద్యార్థి నిత్య అన్వేషిగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉండాలని, శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. అనంతరం సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రతి ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించి కొందరికి సూచనలు చేయడం జరిగింది. అర్బన్ రేంజ్ DIB దిలీప్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఉత్తమమైన వాటిని ఇక్కడ ప్రదర్శించారని, ఇక్కడ ఎంపికైన ప్రదర్శనలు జనవరి 4వ తేదీన సత్యసాయి గురుకులంలో జరిగే జిల్లా స్థాయి ప్రదర్శనలో పాల్గొంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుని DI సైన్స్ ఫెయిర్ మొమెంటోతో సత్కరించారు. ఎస్కేవిటి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు MVM సుబ్రహ్మణ్యం, పాఠశాల CMC చైర్మన్ M దుర్గాప్రసాద్, 5వ వార్డు ఇన్ఛార్జ్ గిరిజ, CRMTలు జయంతి శాస్త్రి, జె శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైన్స్ ఫేర్స్ అన్నది జరుపుకోవడం చాలా అదృష్టం. ఎందుకంటే రెగ్యులర్గా మీరు మీ బుక్స్లో చదువుకొని దాన్నే పదే సారి చదివేసి దాన్ని ఎగ్జామ్లో రాసేయడం కన్నా ప్రాక్టికల్గా కొన్ని అంశాలు ఇచ్చి దాన్ని మీ మేధస్సుతో అంటే మీ నాలెడ్జ్ తోటి దాన్ని ఇంకా ఎలా అప్గ్రేడ్ చేయాలి, సైంటిఫిక్గా ఏం చేస్తే మీకు ఏ అవుట్పుట్ వస్తుంది అన్నది చదువుకునే దానికన్నా ప్రాక్టికల్గా చేసేదానికి చాలా తేడా ఉంది. డిసిప్లిన్ ఉండాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, ఉపాధ్యాయులు చెప్పిన బోధనలు వినాలి, వాళ్ళు చెప్పే క్రమశిక్షణ పరంగా మాటలు కూడా మీరు ఆచరించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అల్లరి కూడా చేయండి గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. ఎస్కేవిటి ప్రభుత్వ పాఠశాలలో పదవీ విరమణ చేస్తున్న P. వీర్రాజును సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. సమాజంలో ఉపాధ్యాయునికి ఎంతో గౌరవం ఉంటుందని, ఉపాధ్యాయులు ఉత్తమ పౌరులను అందించాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా వీర్రాజు మంచి పేరు పొందారని, వారి విశ్రాంతి జీవనం హాయిగా సాగాలని ఆకాంక్షించారు. రాజమండ్రి పేపర్ మిల్లో మహిళలను వేధించే అధికారిపై రాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు మాట్లాడారు. 3 సంవత్సరాలుగా పేపర్ మిల్లో జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలు, ఇందులో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు అభద్రతకు గురిచవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలో ఉన్న ఒక ఉన్నత ఉద్యోగి చేసే అరాచకాలకు అంతు లేకుండా పోయిందని, అందులో పనిచేసే ప్రతి ఉద్యోగి అతని అత్యాచారాలకు బలి కావాల్సి వస్తుందంటూ ఆరోపించారు. ఆయన చేసే అరాచకాలు భరించలేక గత 2 ఏళ్లలో ఒక పర్మనెంట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరో 2 ఉద్యోగులు 40 ఏళ్లు నిండకుండానే అర్ధాంతరంగా చనిపోయారంటే అతడి వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు.
కొద్ది కాలం క్రితం ఒక కాంట్రాక్ట్ మహిళా కార్మికురాలికి పర్మనెంట్ జాబ్ ఇస్తామని ఆమెను బలవంతంగా అనుభవించాడని తెలిసిందని తెలిపారు. ఆమె ఈ విషయాన్ని సంస్థలో సీనియర్ ఆఫీసర్స్ నోటీస్కి తీసుకువెళ్లడం జరిగింది. అయితే ఆ అధికారులు ఈయనకు భయపడి ఆమెకు ఎలాంటి న్యాయం చేయలేదని, దీంతో ఆ మహిళా ఉద్యోగి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల 10వ తేదీన ఫిర్యాదు చేస్తే పలుకుబడి డబ్బు ఉపయోగించి రాజమండ్రి రాకుండా పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని కొండబాబు వివరించారు. రాజమండ్రి పేపర్ బిల్ మనుగడకు అక్కడ జరుగుతున్న అరాచకాలను ఆపాలంటే పోలీసులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని కొండబాబు హెచ్చరించారు. అప్పటికీ న్యాయం జరగకుంటే రాజమండ్రి ప్రజలు పేపర్ మిల్ కార్మికులను కలుపుకుని ప్రజా ఉద్యమంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని బర్రె కొండబాబు ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో గారా నౌకరత్నం, ఆవాల సునీత, గారా కుమార్, బూస సత్యనారాయణ, మారు జగదీష్, పెదపూడి లోవరాజు, దుర్గా, కె సిద్ధు, జి గోపి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ కామాంధుడు ఈ విధంగా మరి పేపర్ మిల్ని భ్రష్టు పట్టిస్తూ దిగజార్చేటటువంటి విధంగా తయారు చేస్తూ మరి మహిళా కార్మికులు కూడా ఆయన బారి నుంచి ఎలా తప్పించుకోవాలనేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఈయన కుమారుడికి కూడా ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి మోసం చేసి మరి ఆ విధంగా ఆవిడ్ని ఇష్టం లేకుండా మరి ఆవిడ్ని రేప్ చేసేటటువంటి పరిస్థితి ఆ విధంగా చేశాడు అని అంటే మహిళా లోకం, రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళా లోకం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నాడు ఈయన. రాజమండ్రి ప్రజానికం అవసరమైతే మహిళ పట్ల సపోర్ట్గానే అందరూ ఉంటారు. అలాగే మాలాంటి అందరూ కూడా ఆవిడ యొక్క విధానానికి సపోర్ట్గా ఉంటాం. రాష్ట్ర కాంట్రాక్టర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి సబ్కా డైరీని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. స్థానిక తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇంటి వద్ద రాష్ట్ర కాంట్రాక్టర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ వారి ఈస్ట్ గోదావరి సబ్కా డైరీని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాంట్రాక్టర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్కా ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ మద్దాల ధర్మాజీరావు, ముచ్చాల శ్రీనివాసరావు, గోపాలకృష్ణ, కరటూరి రామారావు, కె కృష్ణమూర్తి, యాల నాగేంద్ర తదితర కాంట్రాక్టులు పాల్గొన్నారు. దేవీపట్నం మండలంలో గల ఇంతుగూరి పంచాయతీలో ఎం రావిలంక గ్రామంలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ ఎం రావిలంక గ్రామంలో ప్రబంధకవి నాగేశ్వరరావు ఇల్లు దగ్ధమైంది. జీవనోపాధికి ఆధారమైన 3 కుట్టు మిషన్లు, అలాగే వైద్యం నిమిత్తం తెచ్చుకున్న డబ్బులు, వెండి, బంగారం సామాను కాలిపోయాయి. కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తిప్పని పీతాంబర్ రెడ్డి 3 పిల్లలతో కట్టుబట్టలతో నిస్సహాయాలుగా మిగిలారు. దేవీపట్నం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు చారప వెంకటరెడ్డి రాయుడు, ఉపాధ్యక్షుడు కర్రి మహేష్ నాయుడు, ప్రధాన కార్యదర్శి కొమరం దొర్బాబు, మండల మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గాప్రసాద్ దొర, సీనియర్ నాయకుడు తాళ్లూరి పవన్ కుమార్ రెడ్డి, ఆయనవిల్లి భద్రం, పిఎన్ మూర్తి, కాయల సాయిగిరి, గొత్తిన లక్ష్మణులు ఇరు కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. రాజమండ్రి సిమెంట్రీపేటలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి సిమెంట్రీపేట డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ వద్ద సెయింట్ పాస్ లూథరన్ చర్చ్ ఈస్ట్ పారిస్ ఎడిట్ కమిటీ సభ్యులు ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఏఎల్సీ అధికారులు డీజే మాణిక్యాలరావు, ఏఎల్సీ కోడ్ నెంబర్ అక్కాభక్తుల శామ్యూల్, ఏఈఎఫ్సి తూర్పుగోదావరి జిల్లా తినండి బిషప్ ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. గౌరవ అతిథులుగా యార్లగడ్డ అశోక్ కుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు బోయినపల్లి కరుణాకర్, వ్యవస్థాపక నాయకులు డాక్టర్ చైతన్య,
ఏబీకే చైతన్య, డాక్టర్ రాజు, డాక్టర్ నాగదేవి, నేతల రాజు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సిసిసి బీసీఎన్ ప్రేక్షకులకు, మా ప్రకటనకర్తలకు, కేబుల్ ఆపరేటర్లకు, వారి సిబ్బందికి, మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.